హాయ్ అండి. వెల్కమ్ టు సాహీ కిచెన్. ఈరోజు మనం బంగాళాదుంపలతో సన్న కారపూస తయారు చేసుకుందాము. ఎప్పుడు నార్మల్గా చేసే కారపూస కాకుండా ఇలా బంగాళాదుంపలతో కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా బంగాళాదుంపల్ని ఉడికించుకొని పైన ఉన్న తొక్కు తీసి ఇలా తురుముకొని పెట్టుకోవాలి. ఈ విధంగా తురుముకోవడం వల్ల మనకి ఎక్కడ ఉండగా లేకుండా సాఫ్ట్గా పిండిలో కలిసిపోతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి వేసుకోవాలి. అలాగే మనకి బంగాళాదుంపలకి సరిపోయినంత శనగపిండి కూడా వేసుకోవాలి. నేనైతే 1 కప్పు శనగపిండి వేసుకున్నాను. ఇలా శనగపిండి కూడా వేసుకున్న తర్వాత చిటికెడంత పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నువ్వులు కూడా వేసుకొని వీటన్నిటినీ ముందుగా బాగా కలిపేసుకోవాలి. ఇవి మొత్తం ఒకసారి కలిసే విధంగా కలిపేసిన తర్వాత అవసరమైతే కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకుందాము. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిని జంతికల గొట్టం తీసుకొని అందులో కారపూస వేసుకునే ప్లేట్ పెట్టుకొని పిండి నింపుకొని ఇలా కారపూసలా వేసేసుకోవడమే. ఈ కారపూస మనకి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వేసిన వెంటనే కదిపేయకుండా ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కారపూస క్రిస్పీగా ఉంటుంది. చూసారు కదా, చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకుందాము. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మరొకటి కూడా వేసుకుందాము. ఇలానే మిగిలిన పిండితో అన్నిటినీ కాల్చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంపతో కారపూస రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.